రావే. ఎలాగో వచ్చావు కదా, కూర్చో, మాట్లాడదాం. ఏంటి నార్మల్గా అలా వదిలిపెట్టేస్తే ఎలా? చెప్పు. కాదక్కా, నీకు తెలుసు కదా, రామేమో ఎప్పుడు ఊరికెళ్ళిపోతున్నాడే. నేనేం చెయ్యను? ఎంత చెప్పినా వినట్లేదు. ఎన్నిసార్లు చెప్పానో, అయినా అతను వరుస మార్చుకోవట్లేదక్కా. మా అక్క కూడా అలాగే బాగుంటుందక్కా. ఎంత బాగుంటుంది తెలుసా? నీకన్నా బాగుంటదే. నీ పెదాల కన్నా ఎర్రగా ఉంటాయి ఆవిడ పెదాలు. నీ బుగ్గలు కూడా బాగుంటాయి. అంత అందంగా ఉంటుంది. కాకపోతే ఒక్కటి, రామ్ వెళ్ళిపోగానే మనిద్దరం కలిసి పడుకుందాం, నువ్వెందుకు నీ బెడ్రూమ్లో, నేనెందుకు నా బెడ్రూమ్లో, ఒకే బెడ్రూమ్లో కలిసి పడుకుంటే మనకి కరెంటు బిల్లు కూడా కలిసి వస్తుంది కదా, ఏసీ కూడా వస్తుంది కదా, నా రూమ్లో ఏసీ ఉంది కదా అని చెప్తా ఉంటదే. కానీ నిజంగా అక్కను చూసినప్పుడు భలే అనిపిస్తుంటదే. నిజంగా ఆమె పక్కన పడుకోవాలి, ఆమెతో మాట్లాడుతూ ఉండాలి, ఆమె ఒళ్ళో పడుకోవాలి. ఇలాంటి కోరికలే నాకు వస్తున్నాయి. కాకపోతే ఆమె ఏమనుకుంటుందో ఏమో అని నాకు కొంచెం భయం వేస్తుందక్క. అందుకే నీ దగ్గరకు వచ్చేసానక్క. అంటే ఇప్పుడు ఏం చేద్దామని? అదే అక్క, అదే నీతోనుంటే కొంచెం భయం పోతుంది కదా. అప్పుడు మా అక్కతోనున్నా ఏం కాదు కదా. అది ఏమనుకుంటుందో ఏమో అని నీతో కొంచెం ఉంటే కానీ నాకు భయం పోదక్క. అంటే ఏంటి ఇప్పుడు? మీ అక్కతో ఉండడం కోసం నాతో ఉంటావా? నేనేంటి ఎలా కనబడుతున్నానే? అక్కక్క ప్లీజ్ అక్క, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అక్క? రామ్ వెళ్ళిపోతున్నాడు, ఆవిడేమో పెద్దావిడ, నేనేం అనలేకపోతున్నాను. ఏమనాలో అర్థం కావట్లేదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అక్క? నువ్వు కొంచెం నాకు ధైర్యం ఇవ్వాలక్క. చూడక్క, నీ బుగ్గల్లాగా మా అత్త బుగ్గలు మెరిసిపోతా ఉంటాయి, పాల బుగ్గల్లా ఉంటాయి. అక్క, నీకొకటి అర్థం కావట్లేదే. నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోవే. ఏంటి నీ ఫీలింగ్సు? నేనే ఒంటరిగా ఉంటున్నాను. నేనేమన్నా నీలాగా చూసుకుంటున్నానా ఏంటా? నీకంతగా నచ్చితే మీ అక్క ముందు ప్రయోగించు గాని నా మీద ప్రయోగిస్తున్నావేంటే? చిచి, నాకు చాలా ఇదిగా ఉంది. అక్క, నువ్వు కాకపోతే ఎవరక్క? ఏంటక్క నువ్వు నన్ను అలా అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు కూడా అలా నన్ను అవాయిడ్ చేస్తే ఎలాగక్క? అసలేం మాట్లాడుతున్నావే నువ్వు? అవునక్క, మీరు కూడా భలే ఉంటారక్క. చూడు మీ వేళ్ళు ఎంత బాగున్నాయో, మీ బుగ్గలు చూడు, మీ లిప్స్ చూడు. అబ్బా, మీ లిప్స్ చూస్తే కొరకాలనుందక్క. ఆగక్క. హేయ్, ఏటైద్దక్క? నీకు తోడలేదు కదా ఇప్పుడు. నన్ను ఉపయోగించుకో అక్క. అక్క, ఒక్కసారి చూడక్క, రా అక్క, నా కోరిక కూడా తీర్చుక్క. నీకు కూడా బాగుంటుందక్క. వచ్చినప్పుడల్లా నీకు నేను చేసి పెడతాను కదా. ఏంటి నువ్వు చేసి పెట్టేది? ఇలాంటి పనులు నేనెప్పుడు చేయలేదే. నువ్వు నాకు చెల్లివే కానీ నాతోటేంటి అలాగా? అయినా నేను మీ చెల్లిని కదక్క, ఎవరికి చెప్తాను? ఏంటోనే నువ్వు నీ యదవ్వేషాలు. అక్క ప్లీజ్ అక్క, రా అక్క. అక్క ఒక్కసారి అక్క. నువ్వు మాత్రం నన్ను ఇష్టం లేకుండా ఏం చేయకూడదు.
నేనెంతవరకు అంటే అంతవరకే. అది కూడా చూడు, నువ్వు రామ్కి అన్యాయం చేస్తున్నావని వస్తున్నాను, సరేనా? సరే అక్క, ఒక్కసారి అక్క, రా అక్క, ప్లీజ్ అక్క. అక్క రా అక్క, ప్లీజ్ అక్క. అక్క, అదే అక్క, నీ పెదాలు చూస్తుంటే నాకు ఆగబుద్ధి కావట్లేదక్క. అక్క, ఒక కిస్ చేసుకుంటానే, నీకు తెలుస్తాదే ఎలా ఉంటుందని. ఒసే ఒసే, నాకు అసహ్యమే, బాగుండదే. అయినా మన ఇద్దరం అలా చేసుకోవడం చాలా, అస్సలు ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? అక్క, అదే అక్క, ఒకసారి చేసుకుందామే. ఏంటి చేసుకునేది? అదే అక్క, కొంచెం కొంచెం చేసుకుందామే. నాకు పూర్తిగా ఎక్స్పీరియన్స్ లేదే, నీకు తెలుసు కదా. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కదా రాము బాధపడుతుంది. ఏ ఎక్స్పీరియన్సే? అదే అక్క, నేను పూర్తిగా స్పందించట్లేదంటక్క. స్పందన, అదే అదే అక్క, ఇప్పుడు చూడు నువ్వు స్పందించావు. అలాగా కావాలక్క రామ్కి, కానీ నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే నీ దగ్గర నేర్చుకుందామని వచ్చానక్క. నువ్వేమో విసుక్కుంటున్నావు. ఎలాగక్క? అక్క, ఏంటే? అక్క, అక్క, నాకన్నా నువ్వు తెల్లగా ఉంటావు కదక్క. నీ మీదంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటదక్క. నా మీద ఎవడికి ఇంట్రెస్ట్ ఉంటదక్క? చూడక్క, మా అత్త కూడా భలే ఉంటాయక్క. మా అత్తయ్య కూడా భలే ఉంటాయక్క. ఏంటే నువ్వు మా అత్త భలే ఉంటాయి? అవునక్క, నిజమక్క. మా అత్త కూడా ఇలాగే అంటదక్క. రా ఇద్దరం పడుకుందాం అని అంటదక్క. ఆగక్క, ఒక్కసారక్క, భలే ఉన్నాయక్క. సరే సరే అక్క, కోపం అవ్వకక్క. నువ్వే కోపమైతే నన్ను ఎవరు పట్టించుకుంటారక్క? ఓకే అక్క. అక్క, బాగుంది కదే, ఒక్కసారి అక్క. ఏంటే బాగుండేది? అదే అక్క, నీకు బాలేదా చెప్పు? నాకు బాగుందే, ఏదో బాగుందన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ టైం కాదేమో అనిపిస్తుంది. సరే అక్క, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు. రేపు చేసుకుందాంలే అక్క. రేపైతే ఓకేలే. బాగుందా అక్క? ఇదేనక్క నేనంటుంది. చాలా బాగుందక్క. ఇలానే ఒక్క ముద్దు పెట్టుకుంటే అక్క. ముద్దనకే, చేతులు ఎంత మెత్తగున్నాయో, భలే ఉన్నాయక్క. మా అత్త కూడా ఇంత మెత్తగా లేవక్క. అందుకు చాలా బాగుందక్క. నీకెలా ఉందక్క? ఏంటే ఎలా ఉండడం? నువ్వేమో ఏదేదో చేస్తున్నావు, నాకేమో సగం నచ్చుతుంది, సగం నచ్చట్లేదు. అంటే మొదట్లో కొంచెం అలాగే ఉంటుందక్క, తర్వాత బాగా నచ్చుతుందక్క. కానీ నీ పెదాలు చూసాక ఒక్క ముద్దు పెట్టుకున్నావంటే నీకు కూడా దాని రుచి తెలుస్తుందక్క. ఏంటే రుచి చూసేది? నువ్వు నాకు ముద్దు పెడితే రుచి తెలియడం ఏంటి? కాదక్క, ఆ రుచి నువ్వింకా చూడలేదక్క, ఎప్పుడూ చూసుకోలేదు. కాబట్టి ఒక్కసారి చెప్తాను.
ఇదొక్కసారి అలా ట్రై చేద్దామక్క. ఒసే ముద్దులు గుద్దులు అలాంటివి ఏం వద్దే, చెప్తుంది వినే. కాదక్క, కాదక్క, నీదెంత బాగుంటుందో తెలుసా? ఏమోనే ఇప్పుడు వద్దులే. కాదక్క, స్టార్ట్ చేస్తే నువ్వే మళ్ళీ మళ్ళీ కావాలంటావు. ఏమోనే ఇప్పుడైతే ఏమొద్దే. అక్క, నీ మీద నాకు బాగా మోజుందక్క. ఛీ, ఏంటే అది కాదే. నువ్వు ఆగక్క, ఆగక్క. ఏంటి ఆగేది? నువ్వు చేస్తుందేమో నాకు నచ్చడం లేదు. అక్క, ఇప్పుడు నువ్వు నచ్చదంటున్నావు కానీ రాను రాను నీకే నచ్చుతుందక్క. నువ్వే నన్ను మళ్ళీ మళ్ళీ కావాలని నాకు పిలిపించుకుంటావక్క. అప్పుడు నాకు గిరాకీ పెరిగిపోద్ది చూడు. నువ్వెవ్వరితోనూ చెప్పుకోలేవు, నీకెవ్వరు తోడున్నారు. నేనొక్కదాన్నే నీకు దిక్కు. సరేలే అక్క, నీ ఇష్టం అక్క. నన్ను అర్థం చేసుకోవట్లేదు కదక్క, నన్ను అర్థం చేసుకోవట్లేదు కదా. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదా. నేను మళ్ళీ ఎప్పుడూ నీకు అడగను, ఎందుకంటే నేను నీకు లోకు అయిపోతున్నాను కదా, చులకనైపోతున్నాను కదా. నీకు మళ్ళీ కావాలనిపిస్తుంది, నేనేమాత్రమూ చేయనక్క, రానక్క. ఓకే, నేను రాకపోతే మానే.